Good evening. Welcome to the question debate. This is Yamni. టీడీపీలో అసంతృప్త మంటలు చల్లారలేదు. చాలా నియోజకవర్గాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. పెర్మలూరు టీడీపీలో ముసలం రేగింది. అన్యాయం జరిగిందంటూ చాలా మంది రోడ్డుకెక్కారు. దేవినేని స్మిత కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా పి గన్నవరం సీట్ కూడా జనసేనకు వెళ్లిపోయింది. టీడీపీ అభ్యర్థి రాజేష్ పై నిరసనలు వ్యక్తం కావడంతో ఆ సీట్ను జనసేనకు కేటాయించారు. తిరుపతిలోనూ అసమ్మతి చెలరేగుతోంది. సుగుణమ్మ వర్సెస్ ఆరణి శ్రీనివాసులుగా వ్యవహారం మారింది. కళ్యాణదుర్గంలోనూ అసమ్మతి సెగలు ఇంకో కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మైలవరం, విజయవాడ వెస్ట్ ఇలా కొన్ని సీట్లలో అసంతృప్తులు రచ్చ చేస్తున్నారు. మూడు పార్టీల ఐక్యతలో అసమ్మతి చిచ్చు పేట్రేగిపోతోంది. మరి దీనికి కూటమి పార్టీ అధినాయకత్వాలు ఎలా చెక్ పెడతాయి అనేది ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించి మనకి కొందరు నేతలు ఎస్పెషల్లీ టీడీపీ నుంచి దేవినేని స్మిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ బయట ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ప్రసాద్ గారికి కన్ఫర్మ్ చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం, వెన్నుపోటు పొడిసి నాయకులు, సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వద్దు, టికెట్ లేదు అన్న మనిషికి వారం రోజులు ఎందుకు ఇచ్చారు? అంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తాము అని ఇండైరెక్ట్గా మీరే మెసేజ్లు చెప్తున్నారా? నేను బాబు గారితో కూడా అదే చెప్పాను. సార్, వీ నో ద డిసిప్లైన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద డిసిప్లైన్. మాకు తెలుసు సార్, మేము అందుకే చాలా డిసిప్లైన్గా ఉంటాము అని కూడా నేను బాబు గారితో చెప్పాను. నేను బ్యాలెన్స్ చేసుకుంటామని కూడా మేము బాబు అడిగారు కూడా, మేము బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా, చేసుకుంటాం సార్ అని కూడా చెప్పాం. అలా దేనికి కూడా ఈరోజు పార్టీ నుంచి ఏది ఆశించలేదు మేము ఇంతవరకు. మేము అడుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు అడుగుతుంది ఒకటే మాట, మా నాన్నగారిని గెలిపించుకోవాలి. మా స్వార్థం అంటూ ఉంది అంటే అదొక్కటే, మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. ఆయన చాలా మానసిక ఇదితో చనిపోయారు. పోనీ ఆయనకి నాకు లేదో లేకపోతే నా మీద యాంటీ ఉందో అంటే అది వేరే విషయము. సొంత మనుషులే, పార్టీ మనుషులే వెన్నుపోటు పొడిసి నేను ఎందుకు ఓడిపోవాలనే మానసిక స్థితిలో చనిపోయారు. ఆయన్ని గెలిపించుకోవాలి సార్, అదొక్కదానికోసమే మేము తిరుగుతున్నాం అని కూడా మేము చెప్పాం.
అది ఇటీవల పెనమలూరు టికెట్ కి సంబంధించి టీడీపీలో అంతర్గత కుమ్ములాట్లయితే బహిర్గతమయ్యాయి. ఇదే రోజు టాపిక్. దీనికి సంబంధించి మనకి ప్రస్తుతం గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. టీడీపీ నుంచి దేవినేని స్మిత, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సుంకర కృష్ణవేణి, ఇంకా జనసేన నుంచి వైసీపీ నుంచి నేతలు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి నమస్తే అండి స్మిత గారు. నమస్తే అండి స్మిత గారు, అంటే ఇప్పుడు మీ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో అది ఆల్రెడీ అందరం చూసాం, ఇంతకుముందు ప్లే కూడా చేసాం. సో మరి మీకు టికెట్ రాలేదు అన్న నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అవునండి. అంటే చెప్పండి. అంటే అవునండి, అంటే మీకు టికెట్ రాలేదు అన్న నేపథ్యంలో ఇదంతా జరిగితే మరి ఏదైతే ఒక లక్ష్యంతో వెళ్తున్నారో కూటమి విన్ అవ్వాలి, గెలవాలి అని, మరి ఇలాంటివన్నీ ఆటంకం కావంటారా? అవునండి, ఆటంకం ఉంది. కానీ ఈ టికెట్ సెలక్షన్స్ లో కూడా కొంత కన్వీనియన్స్ అనేది మా కుటుంబానికి ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే గత 2 సార్లుగా కూడా మేము టీడీపీ కోసం మేము త్యాగం చేసాం, కాంప్రమైజ్ అయ్యాము. సేమ్ 2014లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితిలోనే మేము కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సేమ్ మేము మొత్తం కాన్స్టిట్యున్సీలో కూడా కింద గ్రౌండ్ వర్క్ అంతా చేసి అన్ని మండలాలకు కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా మేము చూసుకుని అంత గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాక బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము బాబు గారి నిర్ణయం మేరకు మేము కాంప్రమైజ్ అయ్యామండి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి, పొత్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. టీడీపీ మేలు కోసమే మేము త్యాగం చేసాము ఆ రోజు. అంటే ఇప్పుడు మరి ప్రతిసారి మా కుటుంబం చేయడం కూడా అంత కరెక్ట్ కాదు కదా అనేది మా ఒపీనియన్. అంటే స్మిత గారు, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పెనమలూరు టికెట్ మనకి మహాసేన రాజేష్ గారికి కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఈ గొడవల వల్ల నెక్స్ట్ వేరే వారికి ఇంకా కేటాయించడం జరిగింది అనుకోండి. అయితే మీ పార్టీ అంటే మీ పార్టీ లేదు, మహాసేన రాజేష్ గారు అసలు పేరు రాలేదే. పి గన్వరం నుంచి ఉన్నారు కదా. ఓకేనండి. అంటే ఇప్పుడు పెనమలూరు టికెట్ మీ అధినేత వేరే వారికి ఇవ్వడం జరిగింది. సో మరి ఇలాంటప్పుడు మీ అధినేత మాటని గౌరవించాల్సి ఉంటుందంటారా లేదంటారా? అంటే మీ అభిప్రాయం ఏమిటి? అంటే తప్పకుండా గౌరవించాలండి. కానీ మా అభిప్రాయం తప్పకుండా ఆయన ఇదికి గౌరవించాలి. కానీ ప్రతిసారి ఒకే కుటుంబం త్యాగం చేయాలంటే కూడా కరెక్ట్ కాదు కదా. మేము అదే ఆల్రెడీ మేము గౌరవించాము, త్యాగం చేశాము, మేము అన్ని చేశాము. ఏ రోజు ఆయనకి సపోర్ట్ గా ఉన్నాం. ఎప్పుడైతే బోడే ప్రసాద్ గారికి ఇచ్చారో మేము గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ కూడా మాకు గెలిచి ఇది ఉన్నప్పటికీ కూడా మేము సపోర్ట్ చేసామండి. అప్పుడు 14లో యాక్చువల్ గా టీడీపీ సిద్ధాంతం ప్రకారం ఇన్ఛార్జ్ కుటుంబానికి ఇవ్వాలి టికెట్. ఆ విషయంలో కూడా మేము కాంప్రమైజ్ అయ్యాం. అంటే ఇప్పుడు బోడే ప్రసాద్ కి ఇవ్వడం మీకు నచ్చలేదు. ప్రతిసారి ఒక్కళ్ళే ఎందుకండి, అదే బోడే ప్రసాద్ గారిని కాంప్రమైజ్ చేయొచ్చు కదా. అంటే మీకు చాలా మా వాళ్ళే అదే బోడే ప్రసాద్ గారిని ఈసారి సాక్రిఫైస్ చేయమని అడగొచ్చు కదా అంటున్నా నేను. అది అంటే రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మేము ఒకసారి సర్దుకున్నప్పుడు ఆయన మొన్న 2 సార్లు ఆయనకే ఇచ్చారు. అవునండి, మాకు అసలు ఏం చెప్పలేదండి. అదే కదా మేము చెప్పేది పొద్దునుంచి. అంటే మిమ్మల్ని మాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ అసలు ఆయనకి క్యాన్సిల్ చేశారు. ఓకే, 1 వీక్ ఏమి చేయలేదండి, మమ్మల్ని పిలవలేదు అసలు. అంటే మీరు అంటున్నారు కదా 6 months నుంచి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. 2 years నుంచి మేము ఆల్రెడీ పార్టీకి కష్టపడుతున్నాం. వెనకమాల గ్రౌండ్ వర్క్ కానీ ఏదన్నా ఈవెన్ దో ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మిగతా చేయాల్సి వచ్చిన పనులన్నీ మేము వెనకమాల బ్యాక్గ్రౌండ్ లో చేసుకుంటున్నాం అండి. పార్టీ మీద అభిమానమే కదండి మరి ఇది. మేము అడుగుతుంది ఫస్ట్ నుంచి. మా నాన్నగారు 2010లో చనిపోయారండి. 2010లో చనిపోయినప్పుడు 2009లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అది కూడా టీడీపీ నాయకుల వెన్నుపోటుతోనే ఓడిపోయారు మా నాన్నగారు. సరే, అది కూడా మేము
అది అధిష్టానం బాబు గారు తేల్చాల్సిన విషయం. అది కూడా మేము మాట్లాడలేదు, ఇవాళ వరకు కూడా మాట్లాడలేదు. ఇవాళేనండి నేను మాట్లాడింది ఈ విషయం గురించి. మా ఫాదర్ కానీ మేము మా కుటుంబం కానీ ఏ రోజు బాబు గారి దగ్గర ఈ టాపిక్ సార్ మాకు ఇట్లా చేశారని చెప్పింది లేదు. కానీ కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు ఇలా జరిగిందని. సరే అయిపోయింది. మా నాన్నగారు ఎంతో మానసిక ఇదితో మరి మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు కనీసం మేము అడిగేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే క్వశ్చన్ అండి, మా నాన్నగారు గెలిపించుకోవడానికి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అంటే స్మిత గారు అంటే మీరు మాట్లాడినటువంటి ఆ వీడియోలో వినోది డిసిప్లిన్ ఆఫ్ ది పార్టీ కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. సో అంటే మీరు మాట్లాడారు కదా మీ అధినేతతో, దాని అర్థం? అవునండి, అవును. అంటే మరి ఆ సందర్భంలో కూడా మాట్లాడింది ఆయన అరెస్ట్ ముందండి, అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు మామూలుగా అప్పుడు మాట్లాడానండి. ఎప్పుడు కూడా డిసిప్లిన్ కి నేను వాల్యూ ఇస్తానండి. కానీ ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతుంటే దాన్ని డిసిప్లిన్ అని ఎలా అంటారండి? ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఐ నో ద వాల్యూ ఆఫ్ ద డిసిప్లిన్. అంటే ఫస్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే బోడే మేము ఇన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా మొదట చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ కి కూడా లేదన్నారు. ఆ తర్వాత రూల్స్ గానీ ప్రోటోకాల్ గానీ ఎక్కడా తప్పలేదండి. అవునండి, అదే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడుగుతున్నా నేను. అదే మీరు చెప్పాలి అంటే ఎందుకు ఇచ్చారు మీకంటే ఏం అడిషనల్ గా ఇప్పుడు ఆయన అదే అంటున్నానండి. మాకు తెలియదండి, రీజన్ మాకు తెలీదు. ఆయన చేసిందల్లా నేను ఇండిపెండెంట్ గా చేస్తానన్నారు, రోడ్ షోలు చేశారు, చాలా చాలా చేశారు. మరి ఆ పని అందరం చేయగలం కదండి. ఆ 14లో మేము కూడా చేయగలం కదా. అప్పుడు మాకు కూడా 100% విన్నింగ్ ఛాన్స్ ఉంది ఆ రోజుల్లో కూడా, అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది. మరి ఆ పని మేము చేయొచ్చు కదా. మరి నాకు తెలియదు ఏ రీజన్ తో ఆయనకి మళ్ళీ 1 వీక్ లో బ్యాక్ టికెట్ ఇచ్చారనేది మాకు తెలియదండి. అంటే మీ పార్టీ నుంచి అదే మమ్మల్ని తెలిసి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే మీరు కలిసే ప్రయత్నం చేశారు? అవునండి, మాకు ఈసారి అవకాశం ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. మేము కలిసే ప్రయత్నం చేశారా? చంద్రబాబుని కానీ లోకేష్ ని కానీ వాళ్ళని ఎవరైనా చేసామండి. మేము లోకేష్ గారు కూడా నేను చేసామండి చాలా సార్లు అపాయింట్మెంట్ నేను పెట్టానండి. సార్ బిఫోర్ డిక్లేరింగ్ ద సీట్ అండ్ ఫైనలైజ్ ద సీట్ మాకు ఒక్కసారి మాతో మాట్లాడండి అని కూడా నేను అడిగాను. మరి ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదా? గతంలో కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. లోకేష్ గారు అమ్మ మనం చాలాసార్లు కలిసాం, డెఫినెట్లీ ఐ విల్ కాల్ బ్యాక్ టు యూ అని చెప్పారండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారండి. డెఫినెట్ గా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. సరే ఆయన కాల్ చేశారు, ఆయన బిజీ ఉన్నారు. ఆయనకి చాలా 1-on-1 మీటింగ్స్ ఉంటున్నాయి, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. అందుకని నేను వాళ్ళు పిలుస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు ఆశతోనే వెయిట్ చేస్తాం జరుగుతుందండి. మరి ఏం పిలవకుండానే ఎలా అనౌన్స్ చేశారు? మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీలాంటి ఒక కుటుంబానికే మరి అపాయింట్మెంట్ దొరకట్లేదు అనుకోవచ్చా? అవునండి, అవును. ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నా. మా కుటుంబం చేసిన తప్పు ఏంటి? మా మీద ఒక ఎలిగేషన్స్ ఉన్నాయా, స్కామ్ ఉందా, లేకపోతే ఆయన యాంటీ ఉందా, కాన్స్టిట్యున్సీలో ఏ ప్రాబ్లం ఉందని మాకు సీట్ ఇవ్వలేదు? కనీసం మాకన్నా ఆన్సర్ తెలియాలి కదండి. అంటే ఆయన కొన్ని సర్వేస్ అవి చేయించుకుంటున్నారు. 12 years నుంచి పార్టీకి వర్క్ చేస్తున్నాం. ఏది వచ్చినా ఈవెన్ ఐవీఆర్ సర్వే లాంటి. అవునండి, మేము అదే అంటున్నాండి. రిపోర్ట్స్ కనుక అవును. ఐవీఆర్ఎస్ లో అసలు మా పేరే ఇవ్వలేదండి ఇంతవరకు. ఐవీఆర్ఎస్ లో మా నేమ్ ఇంతవరకు రాలేదు. అందరి పేర్లు వచ్చినాయి. అసలు ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరో తెలియక ఆలపాటి రాజా గారు కానీ బేగ్ గారు కానీ వాళ్ళ పేర్లు కూడా ఐవీఆర్ఎస్ లో పెట్టారు. మాకు అసలు ఐవీఆర్ఎస్ పెట్టలేదు. మరెందుకు? ఓకేనండి, ఒక్కసారి మనకి జనసేన 14 కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగిందండి. ఐవీఆర్ఎస్ లో మా నేమ్ లేదు. ఒక ఇన్ఛార్జ్ గా మా ఫాదర్ చనిపోతే కనీసం అప్పుడు కూడా మా ఐవీఆర్ఎస్ లో మా నేమ్ పెట్టలేదండి. ఎందుకు? అంటే మీరెప్పుడు అడగలేదా? అంటే ఇప్పుడంటే టికెట్ ఇష్యూస్ అవన్నీ, అంతకుముందు మీరు మాట్లాడారు కదా, అప్పుడు ఎప్పుడు అడగలేదా?
ఐవీఆర్ఎస్ గురించి అండి? అవునండి. దేని గురించి అంటే ఐవీఆర్ఎస్ లో ఈసారి మాత్రమే కాదు, అసలు గతంలో కూడా సర్వే టైంలో కూడా మీ పేరే లేదంటున్నారు. ఆ విషయం అప్పుడు కూడా అంటే తర్వాత కలిసి ఉంటారుగా. ఇప్పుడున్న ప్రెసెంట్ మూమెంట్ లో అయితే మీకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఇవ్వట్లేదు, ఏదైనా అనుకోవచ్చు. బట్ అప్పట్లో మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా సీట్ డిక్లేర్ చేసేసారు. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి. సీట్ డిక్లేర్ చేశారు. బాబు గారు నేను గెలిచాక కంపల్సరీ చేస్తానమ్మా అన్నారు. మేము అడిగింది లేదు. తర్వాత మేమేమి ఇప్పుడు పదవుల కోసం ఆశపడో లేకపోతే ఇది కోసమో మేము చేయట్లేదండి. మేము చేసే వాళ్ళమైతే ఈ 12 ఏళ్ల నుంచి మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇంకోటి ఇవ్వండి అని అడిగేవాళ్ళం కాదు. మాది ఒకటే ఇది కోసం మేము అడుగుతున్నాం. మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. ఈ గెలిపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఆ రోజు అదే అడిగాం, ఈ రోజు అదే అడుగుతున్నాం. దాంట్లో తేడా ఏం రాలే ఇప్పటి వరకు కూడా. సరే అది ఇవ్వలేదు కదా, ఇంకోటి ఇవ్వండి మాకు, లేకపోతే ఇంకో నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. ఇంతవరకు ఏ పోస్టు మేము తీసుకోలేదు అసలు. అంటే మీరు తీసుకోలేదా? ఒకటే అండి, మా నాన్నగారిని గెలిపించుకోవాలి, అదొక్కటే ఎజెండా. ఏంటండి అంటే అడగలేదు, రెండూ లేదు, అసలు అడగలేదు. మళ్ళీ తర్వాత మేము అడగలేదు. ఏవైతే నామినేటెడ్ పోస్ట్ మీకు ఇవ్వలే అసలు, అంటే అడగడం కూడా అడగలేదు. నామినేషన్ పదవి కూడా అసలు మేము అడగలేదండి. ఓకేనండి, ఒక్కసారి అడగడం కూడా అడగలేదండి. ఒకసారి నెక్స్ట్ మనకి ఒక్కసారి అదే చెప్తున్నా, మేము ఏ పదవులకి ఆశపడి మేము ఇది అడగట్లేదండి. మా నాన్నగారి బాధ కోసం అడుగుతున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనకి జనసేన నుంచి కృష్ణవేణి గారు ఉన్నారు, మీ పొత్తులో భాగస్వామి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి అమ్మి గారు. అలాగే నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనులందరికీ కూడా నమస్కారం. కృష్ణవేణి గారు చూస్తున్నారు కదా పెనమలూరు టికెట్ ఇష్యూ. సో మరి అంటే చాలా సంవత్సరాలుగా మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాము. ఈసారి కూడా 2 సంవత్సరాలుగా ఇదే పని మీద ఉన్నాము. ఎలక్షన్స్కి సంబంధించి మా కుటుంబానికి టికెట్ లేదు. సో బోడే ప్రసాద్ ఆయనకి టికెట్ కేటాయించారు. ఎందుకు ఇలా అంటున్నారు అంటే మీరు కూడా చూసారు కదా, జనసేనలో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. ఏమంటారు ఇప్పుడు? అవునండి, ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడాలి మేడం. నిజంగా సీట్ వచ్చి ఉంటే చాలా హ్యాపీగా మాట్లాడే ఉండేవారు మేడం కూడా. కాకపోతే రాకపోవడం అనేది, నిరుత్సాహపరచడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే 2 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల కష్టపడిన వాళ్ళకి సీట్ రాకుండా కొత్తగా అంటే సమీకరణాలను పట్టో లేకపోతే అక్కడ విన్నింగ్ ప్రాసెస్ ను పట్టో ఒక్కొక్కసారి పాత వాళ్ళని మార్చి కొంచెం యంగ్ గా ఉన్న వారికి కానీ కొంచెం బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు విన్ అవుతారన్న వాళ్ళకి కూడా సీట్లు కొన్ని చోట్ల కేటాయించడం జరుగుతుందండి. అలాంటి చోట్ల జనసేన నాయకులు కానీ మీకు కానీ చాలా త్యాగాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేయవలసి వచ్చింది. ఇవాళ పెద్దాపురం నియోజకవర్గం ఉందండి. పెద్దాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మకాయ చినరాజప్ప గారు ఉన్నారు. అక్కడ పిఆర్పిలో విన్ అయినటువంటి అధిక మెజారిటీతో విన్ అయినటువంటి సీటు పెద్దాపురం నియోజకవర్గం. ఉమెన్స్ కోటాలో నేనున్నాను. అలాగే మా ఇన్ఛార్జ్ గారు కూడా పిఆర్పి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తే. కాకపోతే ఇవాళ ఎవరికి కూడా రాలేదు అక్కడ సీటు. రాజప్ప గారికి సీట్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన పదవి చేసిన వ్యక్తే కదా, కొత్త వారికి జనసేనకు అవకాశం ఇద్దాం, అక్కడ ఖచ్చితంగా జనసేన విన్ అయ్యే సీటు అన్న చోట కూడా మేము త్యాగం చేయాల్సి వచ్చింది. మా జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అండి. రూరల్ నియోజకవర్గం జనసేనకి కంచుకోట. ఆ కంచుకోటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరింట్ల బొచ్చి చౌదరి గారు ఆయన వెనక్కి తగ్గలేదు. తగ్గకపోతే అక్కడ జనసేన నాయకులే వచ్చి క్యాడరే వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి జనసేన సీటు కావాలని కొట్టుబట్టడం జరిగింది. అక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి కూడా వెనక్కి తీసుకుని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గవలసి వచ్చింది. ఇదంతా ఎందుకంటే ఖచ్చితంగా విన్ అయ్యే సీట్లు కూడా జనసేన ప్రతి చోట కూడా త్యాగం చేసిందండి. వాళ్ళ ప్రతిపాడు నియోజకవర్గం అవ్వచ్చు, ఇలాగ గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఉభయ గోదావరి 2 జిల్లాల్లో అవ్వచ్చు, విశాఖ అవ్వచ్చు, చాలా చోట్ల జనసేనకి బలం ఉన్న చోట కూడా మీకు తగ్గాల్సి వచ్చింది. ఇవాళ పీగన్నవరం నియోజకవర్గం అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ జనసేన ఓడిపోయింది 2 చోట్ల అని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటారని. కానీ ఓడిపోయి ప్రజల మనసులో గెలిచినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు. ఒకసారి నేను పీగన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్యాడర్ బలం ఒకసారి మీకు చెప్తాను మేడం. అక్కడ మాకు క్రియాశీలక సభ్యత్వాలు 10,250 క్రియాశీలక సభ్యత్వాలు అయినాయండి. అక్కడ మాకు ఇన్ఛార్జ్ కూడా లేరు, పార్టీ ఇన్ఛార్జ్ కూడా లేరు. జనసేన నాయకులు, వీర మహిళలు, అలాగే జన సైనికులు ఒక కష్టాన్ని చెప్తున్నాను.
ఎంపీటీసీ వచ్చేసరికి 14 మంది విన్ అయ్యారండి. సర్పంచులు 11 మంది విన్ అయ్యాం. ఉప సర్పంచులు 15 మంది విన్ అయ్యాం. వైస్ ఎంపీపీ 2 ఎంపీపీ 1, వార్డు మెంబర్స్ 170 మంది విన్ అయ్యారు. అంటే ఇదంతా కూడా జనసేన ఒక బలం. నియోజకవర్గానికి అది ఒక ఎస్సీ కమిటీ. వాళ్ళ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని మాట్లాడే వ్యక్తుల గురించి చెప్తాను. ఇవాళ పి గన్నవరం నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినా సరే పి గన్నవరం వెళ్ళినా సరే కానీ పవన్ కళ్యాణ్ గారు విన్ అవుతారు. అంటే గ్రౌండ్ స్థాయిలో మా జనసేన బలం మీకే వచ్చింది కదా, గొడవలో భాగంగా మీకే వచ్చింది కదా, మీకే కేటాయించారు కదా ఫైనల్ గా. ఫైనల్ గా ఏంటంటే అక్కడ బలం ఉంది. మాకు కూటమి హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ జనసేనకి పి గన్నవరం నియోజకవర్గంలో మాట సీటు కేటాయించాలి. మీరు చెప్తున్నారు IVRS కాల్స్ గురించి కొంతమంది పేర్లు పెట్టలేదు అనేసి. అలాగే మా జనసేనకు సంబంధించి కూడా మా జనసేన సర్వే రిపోర్టులు కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాదు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు మా అధ్యక్షులే కాదు, అలాగే చంద్రబాబు నాయుడు గారే చెప్పదు. ఒకరి వెనకాల ఒకరు నడవడం లేదు, ఇద్దరు కలిసి నడుస్తున్నామని చెప్పారు. కలిసి నడుస్తున్న సీట్లు జనసేనకి రాలేదు కదండి, కేటాయించలేదు కదా. చాలా చోట్ల మా నాయకులు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితం రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి స్వస్తి పలకడం కోసమే మేము కూడా ఇవాళ త్యాగాలు చేయవలసి వచ్చింది. కాకపోతే కొన్ని చోట్ల మా నాయకులు ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నారో టీడీపీ నాయకులు కొంతమంది ఎందుకు టీడీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది అధిష్టానం అన్నది కూడా ఒకసారి ఆలోచించాలండి. అంటే ఇక్కడ మహాసేన రాజేష్ గారు ఉన్నారు, వారి విషయంలో మీ ఉద్దేశం ఏమిటండి? మహాసేన రాజేష్ గారు ఒకప్పుడు మా జనసేన పార్టీకి రావడానికి చూసినటువంటి వ్యక్తి అండి మహాసేన రాజేష్ గారు. ఆయన జనసేన పార్టీ అంటే నేనే స్వయంగా వెళ్ళి ఆ మహాసేన రాజేష్ గారు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఆడపడుచు నేను. నన్ను ఎప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తులు కూడా సొంత ఆడపడుచులా చూస్తారు. మహాసేన రాజేష్ గారి మీద కూడా చాలా మాకు మంచి ఒపీనియన్ ఉంది. ఆయన కారు బదులు పట్టినప్పుడు కూడా జనసేన నుంచి మేము ఎంత మంది వెళ్ళి ఆయనకి బ్యాక్ బోన్ గా నిలిచి సపోర్ట్ ఇచ్చామన్నది ఆయనకి కూడా తెలుసు. ఇవాళ మహాసేన రాజేష్ గారు పి గన్నవరం నియోజకవర్గం వస్తున్నారు అంటే కనుక ఆయన నిజంగా జనసేన పార్టీలో ఉంటే అక్కడ క్యాట్ కూడా ఆదరించే వాళ్ళేమో. కాకపోతే టీడీపీ నుంచి వస్తే అక్కడ ఇద్దరు ఫెయిల్ అవుతాం. అందుకని అక్కడ మా జనసేన నాయకులు కొంచెం జన సైనికులు పట్టుబట్టడం జరిగింది తప్ప మహాసేన రాజేష్ గారి మీద మాకు ఎప్పుడు ఎటువంటి దురుద్దేశం గాని ఆయన ఇంకా ఎదగాలి అలాంటి వ్యక్తి సమాజానికి అవసరం. ప్రతి దాని మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ గారు. అలాంటి వ్యక్తి మంచి లీడర్షిప్ తో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము కూడానండి. ఒకసారి మనం కాంగ్రెస్ నుంచి లావణ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. లావణ్య గారు చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా బయట జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ ఎలక్షన్స్ టైంలో. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు, మనం చూసాం దేవినేని స్మిత గారు. సో మరి ఆవిడ ఒకంత బాధపడుతున్నారు, గత ఎన్నికల్లోనే మమ్మల్ని పక్కన పెట్టారు, ఇప్పుడు కూడా పక్కన పెడుతున్నారు అని. ఏమంటారు అసలు? ఇది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం ముందుగా. అయితే ఇప్పుడు మీరు పిలిచారు, మా ఒపీనియన్ అడిగారు కాబట్టి మేము చెప్తున్నాము. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ పర్పస్లో పొత్తు పెట్టుకున్నారో జనసేన తోటి బీజేపీ తోటి వాళ్ళకే క్లారిటీ ఉండాలి. పైగా వాళ్ళ లీడర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళని ఇన్నాళ్ళు మోసిన వాళ్ళు ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక పార్టీ రికగ్నైజ్ చేయకుండా వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఏదో ఒక రీజన్తో పక్కన పెట్టడం, ఇది ఏ పార్టీలో అయినా సేవ చేసే కార్యకర్తలకి అస్సలు ఏమాత్రం తగదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా వాళ్ళ కార్యకర్తలను గుర్తిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. కార్యకర్తలే పార్టీని మూసేవాడు. సో ఈ తెలుగుదేశంలో ఇది ఇలా జరగటం ఇదేమీ కొత్తగా అనిపించడం లేదు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరో వాళ్ళందరినీ పక్కన పెట్టి, ఎవరైతే క్యాపిటలిస్టులు ఉంటారో, ఎవరైతే జనానికి తెలియరో కొత్త మొహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఇది ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక అలవాటు. ఎవరైతే లీడర్గా ఎదగబోతున్నారో వాళ్ళని ముందు కిల్ చేసేస్తారు. ఆ పార్టీకి ఉన్న బ్యాడ్ ఇది ఫస్ట్ నుంచి ఇట్లా జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే అందరికీ హామీలు ఇచ్చి అలా ముందుకెళ్తూ ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా మాకు తెలిసిన చరిత్రలో తెలుగుదేశం వాళ్ళు న్యాయం చేస్తుంది ఎవరికి లేదు.
ఇవాళ అవసరం, పొత్తులు అవసరం కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్తున్నామని మళ్ళీ వాళ్ళ సొంత క్యాడర్నే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెనమలూరు ఇష్యూ కాదు, తెలుగుదేశం పార్టీ ఇది చాలా అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న విషయమే. కాకపోతే ఇది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆవేశం ఆక్రందంతో బయటకు ముందుకు ఈ విషయం చెప్తున్నారు. కానీ ఇది జరుగుతుంది. ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళండి, ఇది జరగట్లేదో చూపించండి. తెలుగుదేశానికి ఫస్ట్ నుంచి ఉన్న బ్యాడ్ ఇదే. వాళ్ళ లీడర్షిప్ని, వాళ్ళ క్యాడర్ని వాళ్ళు ప్రోత్సహించుకోరు. ఎవరైతే చేయగలరో, ఎవరైతే గుర్తింపు లేకుండా కష్టపడతారో వాళ్ళని పక్కన పెడతారు. ఎవరైతే డబ్బులు తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో పార్టీ కోసం మేము ఉన్నామనగానే వాళ్ళని ముందుకు తీసుకొస్తారు. మీరు గత చరిత్ర చూస్తే నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్తారు. అంటే ఇక్కడ మనం కేవలం పెనమలూరు ఒకటే కాదు, పి గన్నవరం చూసుకోవచ్చు, మైలవరం చూసుకోవచ్చు, తిరుపతి, ఇలా వరుసగా చాలా పేర్లు చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక చోట జరిగితే ఇది అన్యాయమో కాదు, వాళ్ళకున్న పరిస్థితుల రీత్యా అనొచ్చు. ఎక్కడ చూసి ఇదే పరిస్థితి. పొత్తులు పెట్టుకున్నారు కానీ ఎవరిని వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయిన పరిస్థితి. అందరికీ హామీలు ఇచ్చారు, ఎవరికి నెరవేర్చలేని పరిస్థితి. ఇన్నాళ్ళు పార్టీ ఒంటరిగా పోరాడినప్పుడు వీళ్ళతో ఎవరున్నారో వీళ్ళకి తెలియదా? ఇది తెలుగుదేశం పార్టీ ఇష్యూ కాదు, ఏ పార్టీ అయినా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. మా కాంగ్రెస్లో కొత్త శకం మొదలైంది. మా మేడం గారు అందరితో పిలిచి మాట్లాడి ఎవరి పని ఏంటి, ఎవరు ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు ఆలోచించి చూసి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఎవరికి తాయిలాలు ఇచ్చి హామీలు ఇచ్చి మీరు ఖచ్చితంగా మీరే పోటీ చేస్తారు, లేకపోతే ఆఖరి నిమిషం వరకు ఉంచి మీరు పక్కన ఉండండి, మీరు సేవ చేయండి, ఇలాంటిది లేదు కాంగ్రెస్ పార్టీలో. కొత్త శకం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. లావణ్య గారు, అంటే చాలా అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారు, మరి అందులోంచి ఎవరినో ఒకళ్ళని ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది కదా అర్హులు అని భావించిన వాళ్ళని. మరి ఈ నేపథ్యంలో సీనియర్స్ చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు షర్మిల ముఖం చూసి. సో మరి ఆవిడ ఎవరిని సెలెక్ట్ చేస్తారు? చేసినప్పుడు మరి పక్కవారు అసంతృప్తి చెందరంటారా మీ పార్టీ నుంచి కూడా? మెరిట్స్ బట్టి ఎవరైనా చేయడంలో తప్పేమీ లేదు. ఏ పార్టీ అయినా సరే మెరిట్స్ బేస్ చేసుకొని కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వాళ్ళని, తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న వాళ్ళని, కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో అసలు తప్పే లేదు. కానీ ఉన్న వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వకుండా, పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వకుండా, అందరికీ కలుపుకొని ముందుకు పోయే వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వకుండా, ఆఖరి నిమిషంలో వాళ్ళకున్న ఒక లెక్క, ఆ లెక్క ప్రపంచానికి తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఏ పార్టీకైనా ఎలా కరెక్ట్? తెలుగుదేశంలో జరుగుతుంది ఇది. ఇప్పుడు అధికారం కాదు, ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా వాళ్ళ సొంత క్యాడర్ని, వాళ్ళ సొంత కార్యకర్తల్ని కలుపుకొని వెళ్ళకపోతే ఇది ఏంటి సంకేతం? తెలుగుదేశం వాళ్ళు మిగతా పార్టీలకి ఏం సంకేతం ఇస్తున్నారు? అంటే వాళ్ళు ఎదుర్కొనే శక్తి లేదని చెప్పి జనసేన అధినేత చెప్పడం జరిగింది. సో మరి వైసీపీని ఎదిరించాలి అంటే, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాబట్టాలి అంటే ఖచ్చితంగా కూటమి కావాలి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సర్దుబాట్లు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి ఎంత మేరకు క్యాడర్ అసంతృప్తి చెందుతుంది ఇలాంటి వ్యాఖ్యలతో? సర్దుబాట్లు ఉంటాయి అంటే అది ఎవరైనా పార్టీ పరంగా ఎవరైనా ఒప్పుకొని తీరుతారు. కానీ మీరు చూస్తే కేవలం ఇది పెనమలూరు ఇష్యూ కాదు. మీరు ఏలూరు చూస్తే గనక ఏలూరులో కూడా ఒక ఎంపీని తీసుకొచ్చి తెలుగుదేశం పెట్టారు. అతను ఎవరో ఏంటో ఇక్కడ ఎవరికి తెలియదు. ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి లీడర్షిప్ ప్రాబ్లం ఉందా? లీడర్స్ లేరా? ఏలూరులో లోకల్ క్యాడర్ లేరా? తెలుగుదేశానికి ఇన్నాళ్ళు సేవ చేసిన వాళ్ళు లేరా? తెలుగుదేశాన్ని మోసిన వాళ్ళు లేరా? ఎలా పెట్టాల్సి వచ్చింది? పొత్తుంటే జనసేన నిలబెట్టాలి, పొత్తుంటే బీజేపీని నిలబెట్టాలి. తెలుగుదేశంలోనే ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ఎలాంటి ఈక్వేషన్స్ వర్క్ అవుతున్నాయి అనుకోవచ్చు అండి ఇలాంటి అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏలూరు లాంటి ప్లేసెస్ ఇంకా కొన్ని చాలా మటుకు ఉన్నాయి కదా. సో మరి అలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరైతే వాళ్ళ ముఖం కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అంటే ఎలా చూడాలి అంటున్నారు మీరు? ఇది ఏంటంటే తెలుగుదేశము కొట్టుమిట్టాడుతుంది. లీడర్స్ ని పక్కన పెట్టి
క్యాండిడేట్స్ వెతకడం కోసం కొట్టుమిట్టాడుతుంది. ఇన్నాళ్ళు ఎవరికైతే పార్టీకి ఎవరైతే సేవ చేశారో వాళ్ళని గుర్తించడంలో తెలుగుదేశం విఫలమైంది. వాళ్ళ కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్న వాళ్ళని గుర్తించడంలో విఫలమైంది. కార్యకర్తలు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని గుర్తించడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఇది ఫెయిల్యూర్, లీడర్షిప్ ఫెయిల్యూర్ తెలుగుదేశానికి. తెలుగుదేశం ఇన్నాళ్ళు ఇంత దూరం వచ్చింది అని అంటే కేవలం వాళ్ళ క్యాడర్ ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఇంత దూరం 100 ఏళ్ళు కాంగ్రెస్ ఇంత దూరం వచ్చిందంటే వాళ్ళ క్యాడర్ కాంగ్రెస్ కి సపోర్ట్. అదే పరిస్థితి ఏ పార్టీకైనా అదే పరిస్థితి. మీ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎలాంటివన్నీ తలెత్తితే ఏం చేస్తారండి? ఎలాంటి బుజ్జగింపులు ఉంటాయి? ఇప్పుడు స్మిత గారిని చూసాం, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు పార్టీ జెండా మోసే వాళ్ళు, పార్టీని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. పదవులు ఆశించే వాళ్ళు, లేకపోతే పార్టీలో ఎన్నాళ్ళ నుంచో ఉండి ఇప్పుడు అన్యాయం జరిగిన వాళ్ళు, అది ఏదన్నా ఉంటే అది మేడం చూసుకుంటారు. ఓకేనండి. అంటే ఇప్పుడు దేవినేని స్మిత గారిని చూసారు మీరు, సో మరి పిలిచి కనీసం మాట్లాడలేదు అని ఆవిడ అంటున్నారు. అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తుంటే బాగుండేది, ఇన్ని రోజుల నుంచి మేము పార్టీకి అన్ని సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళు ఎవరైనా సరే బాధపడినా వాళ్ళకి సీట్ ఇవ్వలేకపోయినా పిలిచి కూర్చోబెట్టి పరిస్థితులు వివరించడం అనేది కనీసం మర్యాద. ఎస్పెషల్లీ లేడీస్ కి ఇంకా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, మనం చూస్తున్న దాన్ని బట్టి మగవారు ఎంత కష్టపడ్డారు, ఆడవాళ్ళు కూడా అంతే కష్టపడ్డారు. సో ఒక లేడీ వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే పార్టీ లీడర్ ఏ పార్టీ అయినా సరే కూర్చోబెట్టి మాట్లాడడం ఒక మర్యాద. అంటే ఇక్కడ ఏమంటారంటే 33% అంటున్నారు రిజర్వేషన్, అట్లీస్ట్ పిలిచి మాట్లాడట్లేదు అంటారా? ఇదే నేను ఇందాక చెప్పాలనుకున్న పాయింట్. 33% అనేది పేపర్లో ఉంది, చదువుకుంటే మన మనసుల నిండా గుండెల నిండా నిండిపోయి హత్తుకునే విషయం. రియాలిటీ ఏది? లీడర్షిప్ లో రియాలిటీ ఏది? 30% ఉమెన్ ఏది? తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి నడిపిస్తుంది కదా ఆంధ్రాలో ఈ పార్టీ. లీడర్షిప్ ఏది? లేరా మహిళలు? ఒక్కళ్ళేనా తెలుగుదేశంలో మాట్లాడటానికి చేయడానికి? ఏది మిగతా మహిళలు ఏది? అవకాశాలు ఏవి వాళ్ళకి? అంటే మీ పార్టీ లీడర్స్ అందరూ కూడా మహిళలేనండి మోస్ట్లీ. అంటే ఇప్పుడు మనం అనుకుంటే చాలా సంతోషంగా ఉన్నాం. మా పిసిసి ప్రెసిడెంట్ ఒక లేడీ, ఆ లేడీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ముందుకు వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మరి ఓకేనండి, లేడీ లీడర్ అంటున్నారు, 33% ఉంటుందంటారా? మరి ఆవిడ ఒక్కరే ఉంటారా? 33% ఉంటుందా ఉండదా నేను అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేస్తున్నారా లేదా చెప్పలేను. రేపు మా మేడం అనౌన్స్ చేస్తారు కాబట్టి మీరు చూస్తారు. కాకపోతే ఎప్పుడు కాంగ్రెస్ లో ఇలాంటి వివక్ష లేదు. చేసిన వాళ్ళని పక్కన పెట్టి, చేయని వాళ్ళని అందరం ఎక్కించి, గుర్తింపు లేని వాళ్ళని పైకి తీసుకెళ్లి కాంగ్రెస్ లో వర్క్ చేసిన వాళ్ళని కింద కూర్చోపెట్టే సంస్కృతి అయితే ఇంతకు ముందు లేదు, ఇక ముందు అయితే అసలు జరిగింది ఛాన్స్ కూడా లేదు. వచ్చిన వారు ఒక లేడీ, ఆమె అన్ని చూడగలదు, ఆలోచించగలదు, ఆలోచించి ముందుకు అడిగేయగలదు. ఓకేనండి, ఒక్కసారి మనం దేవినేని స్మిత గారితో కూడా మాట్లాడతాం. స్మిత గారు విన్నారు కదా కాంగ్రెస్ నుంచి మనకి లావణ్య గారు మాట్లాడిన మాటలు. సో అంటే ఒక లేడీకి ఇవ్వాల్సిన ఒక వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు లావణ్య గారు మాట్లాడండి. లేడీ మాత్రమే కాదండి, ఇప్పుడు వరకు పార్టీకి ఇప్పుడు ఒక నాయకత్వం, ఒక నాయకుడో నాయకురాలో బయటకు వచ్చిందంటే వాళ్ళని నమ్ముకొని చాలా మంది వర్క్ చేస్తారండి. మనం ఒక్కళ్ళమే వర్క్ చేయం కదా పార్టీ అన్నాక. వాళ్ళందరి వర్క్ కూడా వృధా అయిపోతే ఎలాగా? ఇప్పుడు బోడే ప్రసాద్ గారికి లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ సీట్ లేదని చెప్పారు. ఏ క్రైటీరియాతో సీట్ లేదని చెప్పినప్పుడు 1 వీక్ లో మళ్ళీ అదే క్రైటీరియా ఎలా వర్కౌట్ అయింది? నాకు అదే అర్థం కాని విషయం. సీట్ లేదని చెప్పినప్పుడు 1 వీక్ లో మళ్ళీ ప్లస్ అయిపోయిందా? మరి మేము ఇప్పుడు వరకు కష్టపడుతున్న మా పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు నేను డోర్ టు డోర్ తిరుగుతున్నానండి. ఇప్పుడు దాకా అధిష్టానానికి తెలుసు 1,70,000 ఓటింగ్ నేను కవర్ చేశాను. 6 మంత్స్ నుంచి బాబు గారి అరెస్ట్ నుంచి, బాబు గారి అక్రమ అరెస్టులు వివరించుకుంటూ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ నేను 1,70,000 ఓటింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నేను ఇవాళ వరకు చేశాను.
అలాంటి అంత హార్డ్ వర్క్ చేసిన మా కుటుంబాన్ని కనీసం పిలిచి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మళ్ళీ అనౌన్స్ చేసేస్తే ఏంటండి అర్థం? ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు ఆయన కూడా చేసి ఉంటారు హార్డ్ వర్క్ ఏదో నాకు తెలీదు. బట్ దీంట్లో కొంత క్రైటీరియా, ఇగో ఈ ప్రాసెస్ ఉంది, ఇది సిన్సియర్ గా వర్క్ చేసి పార్టీకి చేసిన వాళ్ళకి ఇస్తాము అనే ఏదో ఒక క్రైటీరియా మనకు తెలియాలి కదండి. ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేస్తున్నారో కనీసం తెలియాలి కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందండి, ఎగ్జామ్ కాంపిటీషన్స్ లో సెలక్షన్స్ ప్రాసెస్ ఒక ప్రాసెస్ ఉంటుందిగా. అంటే స్మిత గారు అట్లీస్ట్ మీకు నామినేటెడ్ పోస్ట్ అయినా ఏమైనా ఆఫర్ చేశారా? భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏమన్నా ఉంది, భవిష్యత్తులో ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అన్న సంకేతాలు అయినా ఉన్నాయా? అసలు దీనికే ఇంతవరకు పిలిచి మాట్లాడలేదండి, తెలీదండి. మాకైతే నమ్మకం పోయింది. 12 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన కుటుంబం ఇది. మా నాన్నగారు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేశారండి ఇదే తెలుగుదేశం పార్టీలో. మరి మా నాన్నగారికి వెన్నుపోట్లు జరిగినా కూడా మాట్లాడలేదు. సరే, దానికి కూడా మేము కాంప్రమైజ్ అయ్యాము. ఏ రోజు మేము వెళ్ళి ఏంటి సార్ ఇదని అడగలేదు, ఏది జరగలేదు. ఇవేమీ జరిగినప్పుడు ఎన్నాళ్ళని కాంప్రమైజ్? అంటే మేమే ఎప్పుడు వర్క్ చేసుకుంటూ కూర్చొని చీమలు పొట్ట పెడితే ఇంకో పావును వచ్చి దూరుస్తున్నట్టు దూరుస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? అంటే ఈసారి మీ సపోర్ట్ ఉండదు అంటారు పెనమలూరులో టీడీపీ? ఇప్పుడు వరకు కాంపిటీషన్స్ ప్రతిసారి మేము కాంప్రమైజ్ అవ్వలేమండి. కనీసం ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, కనీసం ఇగో సో రీజన్ వల్ల చేయాల్సి వచ్చిందో ఏదో ఒకటి చెప్తే అది వేరే విషయం. అసలు తర్వాత అప్పుడు మాట్లాడచ్చు ఏంటనేది, ఉంటుందా ఉండదా, అది రీజనబుల్ వ్యాలిడ్ రీజనా కాదా అనేది మాకు అర్థం చేసుకుని దాన్ని బట్టి చెప్పగలను నేను ఆన్సర్. అసలు రీజన్ ఏంటో కూడా మాకు తెలియనప్పుడు నేను ఇంకేం ఆన్సర్ చెప్పనండి. అంటే అట్లీస్ట్ ఇవ్వలేదు, రాసిన ఎగ్జామ్ కి రిజల్ట్ ఏంటో కూడా తెలియదు మాకు, అది పరిస్థితి. అంటే అట్లీస్ట్ మీకు టికెట్ కేటాయించట్లేదు అన్న విషయం కూడా మీకు తెలియపరచలేదు. అండ్ ఫైనల్ గా బోడే ప్రసాద్ ఆయనకి టికెట్ కేటాయించిన విషయం తెలిసిన తర్వాత మీకు రావట్లేదు అన్న విషయం స్పష్టమైంది. సో మరి మిమ్మల్ని పిలిచి అట్లీస్ట్ మాట్లాడిన ప్రయత్నం అయినా చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ ఇది కాకపోతే ఇంకొకటి నామినేటెడ్ పోస్టులు అయినా ఉంటాయి, ఏదో విధంగా మీ గౌరవాన్ని మీకు ఇచ్చుంటే బాగుండేది అన్నది మీ ఆవేదనగా కూడా కనిపిస్తోంది. ఇందులో ఈ పాయింట్ కూడా కనిపిస్తోంది. అవును, కానీ ఇప్పటి వరకు మేము ఏ నామినేటెడ్ పోస్టులు ఇంతవరకు అడగలేదండి పార్టీకి. పోటీల్లో కూడా రాలేదు, అప్పుడు కూడా అడగలేదు మేము. మళ్ళీ వెళ్ళి మాకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి, మరి మేము గ్రౌండ్ వర్క్ చేసి అసలు అప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది కూడా మేము. టపీమని వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అప్పుడు కూడా మేము వెళ్ళి మాకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వని మేము అడగలేదు, వాళ్ళు చెప్పలేదండి. ఎందుకు అని అంటున్నా నేను, అదే క్వశ్చన్. ఒక ఫ్యామిలీ, ఒక నాయకులు, మేము మా అమ్మగారు కూడా అప్పుడు మా నాన్నగారు చనిపోయింది, మా అమ్మగారు కూడా తిరిగారండి. తిరిగే పరిస్థితి కూడా కాదు మాది అప్పుడు. మా ఫ్యామిలీ చాలా ఇదిలో ఉంది, బాధలో ఉంది. నాన్నగారు చనిపోయారు, మా మామయ్య చనిపోయారు, మా తమ్ముడు బెడ్ రిడన్ అయ్యారు. యాక్సిడెంట్స్ వరుసగా జరిగినాయి మా ఫ్యామిలీలో అప్పట్లో. అప్పుడు అయినా కూడా మా నాన్నగారు ఈ అవకాశం పోతే మళ్ళీ ఆయన నిలబెట్టుకోలేమేమో అని చెప్పి అవన్నీ పక్కన పెట్టి మరి రోడ్డు మీదకి వచ్చి మేము వర్క్ చేస్తే కనీసం ఇంటిమేషన్ లేదు. ఓకేనండి, ఒక్కసారి మనం కృష్ణవేణి గారితో మాట్లాడదాం. ఓపిక పడతాం, ఎన్నాళ్ళని మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారండి. సో వారికి సమాధానం చెప్పాలి అంటారు. మీకు వారు టీడీపీ అధినేత అంటే మీ అధినేత సమాధానం చెప్తే మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుందంటారు. మరి ఇలా అయితే క్యాడర్ ఒక డైలమాలో పడిపోదు అంటారా? అంతే కదా, ఇది ఒక హైరార్కీయే కదండి, హైరార్కీయే కదా. ఏంటండి, ఒక డైలమా క్రియేట్ అవుతుంది కదండి. ఎవరికి పని చేయాలి ఇక్కడ అనే ఒక డైలమా ఉంటుంది కదా పెనమలూరులో. ఎవరికి పని చేయాలి, ఎలా చేయాలి? అవును. ఓకేనండి, ఒక్కసారి మనం కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు
ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. ఇప్పుడు పెనమలూరులో ఏమో ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా స్మిత గారు మాకు కేటాయించలేదు కాబట్టి మేము సపోర్ట్ చేయము అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ పి గన్నవరంలో చూసుకున్నట్లయితే మనకి మహాసేన రాజేష్ గారు ఆయన ఏమంటున్నారంటే మా అధినేతకి ఇబ్బంది కలిగినా లేదంటే మా పార్టీకి కావచ్చు మా మిత్రపక్షానికి కావచ్చు ఎవరికి ఇబ్బంది కలిగింది అనిపించినా నేనే వెనక్కి వెళ్ళిపోతాను అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు గతంలో రీసెంట్ టైమ్స్లోనే. సో మరి ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది ఇక్కడ క్యాండిడేట్స్ రియాక్షన్ అనేది. అదే అండి, మహాసేన రాజేష్ గారు కూడా జనసేన భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అండి. ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా జనసేన పార్టీ అధ్యక్షులు స్వయంగా ఆయనకి ఫోన్ చేసి పరామర్శించినటువంటి సంఘటన కూడా అప్పుడు జరిగింది. కాకపోతే ఆయన టీడీపీలో ఉండడం వల్ల తర్వాత కొంచెం అక్కడ క్యాడర్ అది ఆయన ఓన్ చేసుకోకపోవడం వల్ల మా జనసేన పార్టీ అక్కడ బలంగా ఉండడం, పొత్తులో భాగంగా ఈ కూటమిలో భాగంగా ఖచ్చితంగా అది విన్ అయ్యే సీట్ కాబట్టి దాన్ని టీడీపీకి కేటాయించడం వల్ల కొన్నిసార్లు అక్కడ మనం ఓడిపోయే పరిస్థితి కూడా రావచ్చన్న ఆలోచనతోనే పి గన్నవరం జనసేన బలంగా ఉంది కాబట్టి అక్కడ కేటాయించడం జరిగిందండి. అలాగే చాలా చోట్ల ఇందాక కూడా చెప్పాను అమ్మి గారు, మాకు జనసేన పార్టీ 21 చోట్ల మాత్రమే పోటీ చేస్తుంది అసెంబ్లీ స్థానాల్లో. కానీ వాళ్ళ 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నప్పుడు కలిసి నడుస్తున్నాం అన్నప్పుడు జనసేన ఏమి ఈక్వల్ గా సీట్లు పంచుకోలేదు. అలాగే అక్కడ 144 స్థానాల్లో జనసేన క్యాడర్ బలంగా ఉంది. ఉన్న చోట కూడా మేము వాళ్ళకి సపోర్ట్ గానే నిలబడ్డాం తప్ప ప్రతి చోట గ్రూప్ రాజకీయాలు కానీ గ్రూప్ తగాదాలు కానీ మా జనసేన నాయకులు అటువంటి క్రమశిక్షణ తప్పేటువంటి పనులు ఎక్కడ కూడా చేయలేదండి. 1-2 చోట్ల జరిగినా వెంటనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే వాళ్ళు ఆగిపోయారు, మాకు ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా. కాకపోతే ఇవాళ జనసేన బలంగా ఉన్న చోట్ల కూడా మేము త్యాగం చేయాల్సి వచ్చింది. ఇవాళ స్మిత గారు బాధపడుతున్నారు. ఒక ఉమెన్ గా అది ఎంత పెయిన్ ఉంటుందో, ఒక ఉమెన్ లేడీ అయ్యి బయటకు వచ్చి వర్క్ చేయాలంటే ఇంట్లో ఫ్యామిలీతో పాటు ఈ సమాజాన్ని ఎదుర్కొని ఒక పార్టీ కోసం పనిచేయాలంటే ఎన్ని ఆటుపోట్లు తినాలో మాకు తెలుసండి. కానీ మహిళలకి ఎక్కడన్నా ఏ పార్టీ అయినా అవ్వచ్చు, కాకపోతే కొంచెం చిన్న చూపే కనిపిస్తుంది. అది బాధ ప్రతి ఒక్క మహిళ పడేదండి. పార్టీలో చేసేటువంటి మహిళలు చాలా మంది ఆ పెయిన్ బాధని భరిస్తున్న వాళ్ళం. ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మేము పనిచేస్తున్నాం, కొత్త రాజకీయాల వైపు అడుగులేసుకుని వచ్చాం మనం. అంటే మేము ఏదో ఒకటి అవ్వాలి, సమాజానికి ఏదో చేయాలని. అంటే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే ఎంపీ అయిపోతామని కాదు, కానీ కాకపోతే కనీసం మహిళలు ఇలా చేస్తున్నారు, వీళ్ళ త్యాగం ఇంతలా ఉంది అని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈసారి ఇవ్వలేకపోయినా సరే కానీ మీకంటూ ఒక గౌరవం ఉందమ్మా ఇంత కష్టపడ్డందుకు అన్నట్టు ఏ పార్టీ అయినా సరే ఆ విలువనైతే మాత్రం ఇవ్వాలండి. స్మిత గారు బాధపడే దాంట్లో మాత్రం మీ పార్టీలో కూడా ఎలాంటి ఇష్యూ జరిగింది కదండి మొన్న రీసెంట్ టైమ్స్ లోనే, మొన్న రాయపాటి అరుణ్ గారి విషయంలో. రాయపాటి అరుణ్ గారికి ఆమె రీసెంట్ గా వచ్చినా సరే కానీ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారండి జనసేన పార్టీ. అంటే ఆమె వచ్చిన దగ్గర కన్నా కూడా మేము పార్టీ ఆవిర్భావం నుంచి మేము పనిచేస్తున్నాం, ఇంకా కింద స్థాయి పోస్టులోనే పనిచేస్తున్నాం, మాకు ఇప్పుడు ఆ బాధ లేదు. నిన్న చూడొచ్చు వినితా కోట గారు ఉన్నారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుల లైన్ ఎలా ఉండాలో చెప్తారండి. వినితా కోట గారు ఇన్ఛార్జ్ గా ఆమె ఎన్నో కేసులు పెట్టించుకుని ఎన్నో ఆటుపోట్లు పడి పార్టీ కోసం పనిచేశారు. పనిచేసినప్పుడు నిన్న అక్కడ సీటు మనకి జనసేనకి రాలేదు. రాకపోతే స్వయంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు చాలా కష్టపడ్డావమ్మా, నీకు మన పార్టీ కూటమిలో వినైన తర్వాత ఖచ్చితంగా నీకు ఒక మంచి గౌరవం ఉంటుందని ఆమెకి చెప్పడం జరిగింది. అంటే మా పార్టీలో అయితే మాత్రం ఆ లైన్ అయితే తప్పైతే మాత్రం లేదండి. చాలా వరకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారండి. నేననేది ఏంటంటే మీ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు కుమ్ములాటలు ఉన్నాయి కదా. రాయపాటి అరుణ్ గారి విషయంలో అదే జరిగింది కదా, ఆవిడే బహిర్గతంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు కదా, అది నేను అడిగేది. ఏ పార్టీలోనూ ఉంటాయండి, అది చిన్న టీ తప్పులు ఏదో తుఫాన్ లాంటిది తప్ప అవేమి పెద్దగా ఫోకస్ అయ్యేంత ఏమీ కాదు. ఎందుకంటే కొంతమంది రాజకీయాలాగే చేస్తారు. కాకపోతే జనసేనకి సంబంధించి దీన్ని ఒక ఎలాంటి ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతాం. ఓకే వాళ్ళకి పెద్ద స్థాయికి వెళ్ళారా, ఓకే పర్వాలేదు మన పార్టీయే కదా ఎదుగుతుంది కదా అని సరిపెట్టుకుని ఎంత సీనియారిటీ ఉన్నా ఎంత వర్క్ చేస్తున్నా సరే గానీ ఖచ్చితంగా అది పాజిటివ్ గా తీసుకుంటాం. ఇవాళ సునీత గారు ఉన్నారు, అదే సునీత గారికి పిలిచి ఒక మాట చెప్పుంటే
ఆమె బాధలో సగం ఆటోమేటిక్ గా తగ్గిపోద్దండి. వింతకోట గారి విషయంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదే మాట చెప్పారు. మా మీద దాడులు జరిగినప్పుడు కూడా స్వయంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిలిచి ఇంటర్నల్ గా మాకు ఎంతో భరోసానిచ్చి ఎంతో ఏమంటారు దాన్ని చాలా మనోధైర్యాన్ని ఇస్తారండి. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారితో ఇంటర్నల్ మీటింగ్స్ లో మేము కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని కానీ వైసీపీ నాయకులు దౌర్జన్యాలు ఎదుర్కోవడానికి మాకు ఇంత భరోసా కానీ ఇంత ధైర్యం కానీ అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు. ఆ బూస్టింగ్ తోనే మేము ముందుకెళ్తాము. ఇక్కడ పదవులు ఒకటే ముఖ్యమని కాదండి, పోస్టులు ఒకటే ముఖ్యమని కాదు. కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు ఎప్పుడు కూడా గౌరవించారు. మాకు ఏ కష్టంలోనే అంటే కృష్ణవేణి గారు మీ వాయిస్ వినిపించట్లేదు, మాట్లాడారు. చెప్పండి. ఓకే, రాయపాటి అన్న గారు విషయంలో కూడా అప్పుడు వైసీపీ నాయకులతో ఆయన ఎవరంటే శ్రీనివాస్ గారు కదా, బాలినేని శ్రీనివాస్ గారు విషయం మీద కానీ అప్పుడు మీడియా వాళ్ళ మీద కొన్ని మీడియాల మీద కేసులు పెట్టినప్పుడు కానీ రాయపాటి అరుణ గారి విషయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అయ్యి మాట్లాడారండి. రాయపాటి అరుణ గారిని వదిలేలేదు పవన్ కళ్యాణ్ గారు, ప్రతి విషయంలోని రెస్పాండ్ అయ్యారు. తక్కువ టైంలో వచ్చినా మీకు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు కల్పించారు, జనసేన పార్టీ కల్పించిందండి. కష్టంలో కూడా ఎవరు నాయకులు కానీ ఎవరు వదిలేలేదండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ఈక్వేషన్స్ వర్క్ అవుతున్నాయి అనుకోవచ్చండి. అంటే ఇప్పుడు గన్నవరంలో చూసుకుంటే, ఇప్పుడు మనం చూసుకుంటే పెనమలూరులో అంటే అదే సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసి ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి ప్రాధాన్యత లేదు అని చెప్పి మనకి ఇప్పటి వరకు దేవినేని స్మిత గారు చెప్తున్నారు. సో మరి ఇక్కడ చూసుకుంటే గన్నవరంలో చూసుకుంటే వేరేగా కనిపిస్తున్నాయి ఈక్వేషన్స్ అనేవి. అంటే సామాజిక సమీకరణాలే ఇలాంటి వాటికి దారితీస్తున్నాయి అనుకోవచ్చా? సామాజిక సమీకరణాలు అంటే అక్కడ మహాసేన రాజేష్ గారు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి చెందినటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు పి గన్నవరంలో ఉన్నటువంటి ఆ సీటు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించింది. ఇవాళ గిడ్డి సత్యనారాయణ గారిని అండి ప్రకటించారు అనుకుంటున్నారు, ఇచ్చారు. కానీ ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఖచ్చితంగా జనసేన విన్ అవుతుందండి. ఎందుకంటే మాకు అక్కడ టీడీపీ యొక్క కోఆపరేషన్ కూడా ఖచ్చితంగా ఉంది. హలో చెప్పండి. అక్కడ టీడీపీ నుంచి కూడా మహాసేన రాజేష్ గారే చెప్పారు, ఖచ్చితంగా కొన్ని చోట్ల నేను తగ్గాల్సి వస్తే ఖచ్చితంగా తగ్గుతానని ఆయన కూడా పాజిటివ్ గా మాట్లాడారు. ఒక 2-3 రోజులు కొంచెం ఎలా ఉన్నా అసంతృప్తులున్నా ఏమున్నా సరే కానీ మేము కూడా మాట్లాడి ఖచ్చితంగా ఆ సీటు విన్ అయ్యి మన కూటమికి బలంగా ఇవ్వాల్సినటువంటి సీట్ అండి. ఖచ్చితంగా పి గన్నవరం లాంటి నియోజకవర్గాన్ని జనసేన కేటాయించడం అయితే మాత్రం చాలా మంచి శుభ పరిణామం అండి. అంటే కృష్ణవేణి గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఒక లక్ష్యంతో వెళ్తున్నారో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే పరిపాలన నచ్చట్లేదు అన్నారు మీ అధినేత, సో అది మాత్రమే కాదు, నెక్స్ట్ కూటమితో వెళ్తే రాష్ట్రానికి ఏవైతే రావాలో ప్రయోజనాలు, విభజన ప్రయోజనాలు కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కూటమితో వెళ్తేనే సాధ్యపడుతుంది అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు లక్ష్యం దాకా చేరుకునే దానికి అడ్డంకి కావు అంటారా? కావండి, ఎందుకంటే కూటమిగా ఏర్పడిన తర్వాత వైసీపీ కోవట్లు కొంతమంది సృష్టిస్తున్నటువంటి అలజడి తప్ప నిజంగా టీడీపీ మధ్య, జనసేన మధ్య, బీజేపీ మధ్య అంత అంతర్గతమైనటువంటి విభేదాలు అయితే లేవు. నిన్న మొన్న సర్క్యులేట్ చేశారు, టీడీపీ రెబల్స్ అభ్యర్థుల నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్స్ వేయబోతున్నామని మా జిల్లాలో హల్చల్ చేశారు. ఇండిపెండెంట్ గా వేస్తే ఎవరికి నష్టమండి? వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు, ఓటింగ్ శాతంలో 10% కూడా పడదండి. 1000 ఓట్లు పడతాయి మహా అయితే వాళ్ళ వెనకాల తిరిగేటువంటి క్యాడర్. దానివల్ల మాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. కానీ కూటమి గెలవడానికి అయితే ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ లో కొంతమంది ఇందులో సీట్లు రాక ఆశావాహులైనటువంటి వ్యక్తులు ఎంతకన్నా సరే కొనడానికి వైసీపీ రెడీగా ఉంది. కాబట్టి వైసీపీ చేస్తున్నటువంటి అలజడి తప్ప పూర్తి స్థాయిలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ మధ్య ఎక్కువగా లేవండి. ప్రతిదీ కూడా లావణ్య గారితో కూడా మాట్లాడదాం. అంతే. లావణ్య గారు ఇప్పుడు ఏవైతే కూటమిలోని అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఏవైనా పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో మరి ఈ నేపథ్యంలో వారు ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారో, సో మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ ఆటంకాలు కావు అంటారా? ఇలాంటివన్నీ మీకు అంటే కాంగ్రెస్కి ఎలా ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు?
కూటమిలో విభేదాలు లేవు, అంతగా విభేదాలు నాకు ఇది మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇది ఎనీ మూమెంట్ పేలిపోయే ప్రాబ్లమే. ఎందుకంటే బలవంతపు ఫ్రెండ్షిప్, బలవంతపు ఏమంటారు కోఆపరేషనే కానీ ఇది స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు చేసుకున్నది కాదు, కార్యకర్తల నుంచి వచ్చిన ప్రపోజల్ కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక ప్లేస్, ఒక నియోజకవర్గం ఇష్యూ కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూ. ఇది ఖచ్చితంగా బయటపడుతుంది ఎలక్షన్ జరిగే. లావణ్య గారు, ఇంకా టైం చాలా తక్కువగా ఉందండి, కన్క్లూడ్ చేద్దాం, కొంచెం బ్రీఫ్ చేయండి. సో ఇది తప్పకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ ఫ్రెండ్షిప్ ఎంత బలమైందో బయటపడుతుంది. ఇక్కడ ఉన్న లుసుకులన్నీ బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. బలం అని ఏ ఫ్రెండ్షిప్ చేశారు, ఈ బలమే వీళ్ళకి బలహీనవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మనకి కాంగ్రెస్ నుంచి లావణ్య గారు, టీడీపీ నుంచి దేవినేని స్మిత గారు, జనసేన నుంచి కృష్ణవేణి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కూటమి అనేది ఖచ్చితంగా ప్లస్ అని ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తున్నాయో అది ప్లస్ కాదు, మైనస్ అని చెప్పి ఇప్పుడు మనకి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ నుంచి లావణ్య గారు పార్టిసిపేట్ చేశారు. సో ఆవిడ చెప్తున్నటువంటి మాట. సో మరి చూడాలి మున్ముందు ఈ అంతర్గత విభేదాలు కావచ్చు, కుమ్ములాట కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఇవన్నీ సద్దుమడుగుతాయా, కూటమి లక్ష్యం నెరవేరుతుందా, మున్ముందు చూడాలి. ఇది వాటి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.